ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి హాజరు కాను అని ప్రకటించిన నేత బహుశా దేశంలోనే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అయి ఉండొచ్చు. గతంలో చాలామంది కీలక నేతలు, పార్టీ అధ్యక్షులు వివిధ కారణాలతో సభకు దూరంగా ఉన్న ఉదంతాలైతే ఉన్నాయి. కానీ ఇలాంటి కారణంతో శాసనసభ సమావేశాలకు హాజరు కాను అని ప్రకటించిన నేత మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం చూసి షాక్ అయ్యారు. ఆయన నిర్ణయంతో విభేదించారు కూడా. ఇది ఏమాత్రం సమంజసం కాదు, సరికాదని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకుండా ఉంటారని చెప్పిన కారణాలు ఏమాత్రం సహితంగా లేవని ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. బయట పెద్ద పెద్ద మాటలు చెప్పే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సభ్యత్వం పోకుండా ఉండేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. మళ్ళీ తర్వాత ఆయన అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. జగన్ బాటలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నడిచారు. అయితే గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సభకు దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకం చేసి వెళ్తున్నారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని, ప్రజలు ఎన్నుకున్న మీరు ఎమ్మెల్యేలుగా సభకు ధైర్యంగా వచ్చి సంతకం పెట్టాలి, కానీ ఇలా దొంగల్లా వచ్చి సంతకం పెట్టి పోవడం ఏంటంటూ ఆయన సభావేదికగా ప్రశ్నించారు. దర్జాగా సభకు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టే హక్కు మీకు ఉందన్నారు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరమని, రిజిస్టర్లో సంతకం చేసిన వాళ్ళెవరూ కూడా సభలో కనిపించలేదని చెప్పారు. ఇలా చేసిన వారిలో 7 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. తనకున్న సమాచారం ప్రకారం ఇలా చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో వై బాలనాగిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, రేగం మచ్చలింగం, విరూపాక్ష, దాసరి సుధా, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు ఉన్నారన్నారు. మీకు ఓట్లేసిన వాళ్లకు ఇలా చేసి తలవంపులు తీసుకురావద్దని కోరుతున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. అయితే వీళ్ళంతా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా, లేక ఆయనకి సమాచారం ఇచ్చి అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చింది. ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేస్తున్న వాళ్ళు సభకు మాత్రం హాజరు కావడం లేదన్నారు. ఇలా చేయటం వల్ల సభలో ఉన్న సభ్యులకు ప్రశ్న వేసే హక్కు పోతుందని, దీనివల్ల వాళ్ళకు నష్టం జరుగుతుందని చెప్పారు. మొత్తానికి గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభకు రాకుండా సంతకం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించడం, ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో రాజకీయంగా ఆ పార్టీకి ఖచ్చితంగా నష్టం చేసే అంశంగానే చెప్పుకోవచ్చు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వైసీపీకి చెందిన 7 ఎమ్మెల్యేలు ఇలా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలా సంతకాలు చేసిన వాళ్ళు మీకు సభలో ఎప్పుడైనా కనిపించారా అని ఆయన సభకు హాజరైన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. ఇప్పటికే రాజకీయంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వైసీపీకి ఈ తాజా పరిణామం కూడా ఒక ఇంత షాక్గానే చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.